హిందూ జనజాగృతి సమితి ఒక ఆర్టీఐ వేసింది. హిందూ జనజాగృతి సమితి ఒక ఆర్టీఐ వేసి ఒక డేటా తీసుకుంది. ఏందనంటే ఔరంగజేబ్ బొందలగడ్డ మీద ఎన్ని పైసలు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం, అదే మా ఛత్రపతి శివాజీ మహారాజ్ దేవాలయం దగ్గర ఎంత ఖర్చు చేస్తుంది అని చెప్పి ఒక ఆర్టీఐ వేసి డేటా తీస్తే 7th March 2025కి వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేసిర్రు. ఎవరు? హిందూ జనజాగృతి సమితి. షాకింగ్ రివిలేషన్స్ బయటపడ్డాయి ఫ్రెండ్స్, షాకింగ్ రివిలేషన్స్. ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి కంప్లీట్ ప్రెస్ రిలీజ్ నేను మీ ముంగట పెట్టిన. ఔరంగజేబ్ గారి బొందలగడ్డ మీద ఎంత ఖర్చు అయింది, ఛత్రపతి మహారాజ్ టెంపుల్కి ఎంత ఖర్చు అయింది అని చెప్పి తీస్తే ఔరంగజేబ్ ఏదైతే బొందలగడ్డ ఉన్నదో ఔరంగజేబ్ బొందలగడ్డ మీద సుమారు ఎంత ఇప్పటికీ యూనిట్ 100,000 2,55,160 రూపాయలు ఖర్చు చేశారు. నవంబర్ 2022-23 ఏమో 2,06,626 రూపాయలు కలెక్ట్ చేశారు. ఈ 2,55,160 రూపీస్ ఏదైతే ఉన్నదో అది 2021-2022 ఫైనాన్షియల్ ఇయర్కి ఖర్చు అయింది. అదే నవంబర్ 2022-23కి ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే 2,626 రూపీస్ ఖర్చు అయింది. టోటల్ ఎక్స్పెండిచర్ ఇప్పటి వరకు ఖర్చు అయింది 6.5 lakh రూపీ ఖర్చు అయింది. అదే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క దేవాలయం ఏదైతుందో దానికి కేవలం మంత్లీ ఇచ్చేది ఎంత తెలుసా వాళ్ళు? 250 రూపాయలట. 250 రూపాయలట ఫ్రెండ్స్. ఆధారాలతోనే మళ్ళీ మీ చిత్రగుప్తు. నేను ఆధారాలు లేని మనం మాట్లాడొద్దు కూడా ఆధారాలు లేని. ఇగో, ద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పెండ్స్ lakhs of rupees annually on upkeep of Aurangzeb's tomb while Chhatrapati Shivaji Maharaj temple at Sindhurg fort receives a mayor of 250 per month. ఇగో ఈ సెక్షన్ చూడండి. ఔరంగజేబ్ ఖాన్ బొందలగడ్డ మీద మనం ఖర్చు చేసేది 6 లక్షల రూపాయలు. అదే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ మన ఆస్థా మీద మనం పెట్టేది కేవలం 250 రూపాయలు. ఈ ఇమ్మీడియట్ ఎయిడ్ అనేది ఔరంగజేబ్ గారు బొందలగడ్డకు ఆపాలనా వద్దా? పైసలు దూరం మాట. ఇంకా నీకు కరెక్ట్గా మళ్ళీ నాకు పొద్దున గలీజ్ మాటలు వస్తాయి. మళ్ళీ కొంతమంది కూర్చొని ఉంటారు అసభ్యంగా గిరీష్ మాట్లాడుతున్నాడు మీడియాలలో అని చెప్పి మాట్లాడతారు. అసభ్యం కాదాడ, నా భావోద్వేగం చెప్తున్నా, నా బాధ్యత తెలియజేస్తున్నా, మీ బరువు కూడా గుర్తు చేస్తున్నా. ఇది ఆపేయాలనా వద్దా మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి. నన్ను అడిగితే ఒక పోల్ కూడా రన్ చేద్దాం, దీని మీద ఒక పోల్ రన్ చేద్దాం. ఔరంగజేబ్ బొందలగడ్డకు ఏదైతే ఫైనాన్షియల్ ఎయిడ్ ఉన్నదో అది ఇమ్మీడియట్గా ఆపాలనా వద్దా? మీ పోల్ రూపంలో మాకు చెప్పుర్రి ఫ్రెండ్స్. ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి ఆర్టీఐ వేసిన పేపరు మీ ముంగట పెట్టింది చిత్రగుప్త్. ఫైనాన్షియల్ ఇయర్ 2011 నుంచి 2020-23 వరకు టోటల్గా ఎంత వచ్చింది? ఇది టోటల్గా 6.5 lakh రూపీస్. అదే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క టెంపుల్ ఏదైతే ఉన్నదో ఆడ మహేశ్వర్ ఆలయం దగ్గర మనకి ఎంత వచ్చింది ఫ్రెండ్స్? ఇగోట 250 రూపాయలు. 250 రూపాయలు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉన్నదా లేకపోతే ప్రజలకు చిత్తశుద్ధి ఉండాలనా? మన చరిత్రకారులకు చిత్తశుద్ధి ఉండాలనా లేదా చరిత్రహీనులకు చిత్తశుద్ధి ఉన్నదా? అంచెలంచెలుగా చరిత్ర మారుతున్నా మన ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర నేను ఏం మాట్లాడాలి ఫ్రెండ్స్? నేను మీ ఆలోచనకి ఇడిచిపెడతాను. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? చిట్టా నంబర్ 1 చిన్నగా పెట్టిన, ఎందుకంటే చిట్టా నంబర్ 2 చాలా పెద్దగా పోతుంది.